తన వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసే విధంగా తాను బీజేపీకి అనుకూలంగా మాట్లాడినట్టు కొంతమంది చేస్తున్న దుష్ప్రచారంపై తగిన విచారణ చేయాలని, తనకు ఇబ్బంది పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని హనుమంతరావు డిమాండ్ చేశారు. బీజేపీకి అనుకూలంగా మాట్లాడుతున్నారని వచ్చిన వార్తలపై బాధతో తన నివాసంలో మౌన దీక్ష చేపట్టిన వి హనుమంతరావు దీక్షను దానం నాగేందర్ విరమింపజేశారు. బీఆర్ఎస్ పార్టీనే బీజేపీతో లోపాయికారి ఒప్పందం పెట్టుకుందని దానం నాగేందర్ విమర్శించారు. ఏదో ఒక రోజు బీజేపీతో లోపాయికారి ఒప్పందం పెట్టుకుంటారనే వారితో తెగదెంపులు చేసుకొని నా సొంత గూటికి వచ్చానని దానం అన్నారు. సిద్ధాంతానికి కట్టుబడి పదవులు వచ్చినా రాకపోయినా పార్టీ కోసం ఎన్నో త్యాగాలు చేసిన వ్యక్తి హనుమంతరావు అని, ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని ఇప్పటికే సైబర్ క్రైమ్లో ఫిర్యాదు చేయడం జరిగిందని అన్నారు. నా తెలంగాణ అనే పేపర్లో ఒక అనవసరంగా ఎన్ని సీట్లు వస్తాయో తెలియదు, బీజేపీ హవా ఉన్నది, నరేంద్ర మోడీకి అడ్వాంటేజ్ ఉన్నది, కాంగ్రెస్ కు డిసడ్వాంటేజ్ ఉన్నది అని కొన్ని సీట్లు కావాలని వేరే వాళ్ళకి ఇచ్చిండ్రనేది ఒక నా పేరు మీద నా ఫోటో వేసి నేను మాట్లాడనటువంటి ఒక భాష లేదు, ఏమి లేదు. దీన్ని ఎవరు దీని వెనకాల ఉన్నారు? బీజేపీ దీన్ని నిన్నటి నుంచి వైరల్, అన్ని దగ్గర వైరల్, అన్ని సోషల్ మీడియాలో పెట్టేసి హనుమంతరావు బీజేపీలో. నేను ఎన్నడు పోవాలి బీజేపీలో? జీవితాంతం కాంగ్రెస్, సచ్చే వరకు కాంగ్రెస్. బీజేపీ దగ్గరికి పోయేది లేదు, బీజేపీతో సంప్రదించేది లేదు. ఏ రాజీవ్ గాంధీ అయితే మతతత్వ పార్టీలను దూరం పెట్టిండో అదేవిధంగా రాహుల్ గాంధీ గారు కూడా అదే ఆలోచన, మాది కూడా అదే. దాని గురించి పొద్దుటి నుంచి ఈనాడు మౌనవ్రతం ఎందుకు పెట్టినామంటే ప్రజలకు తెలియాలి. ఎంతమందికి అని చెప్పాలి? ఏం హనుమంతనా నువ్వు బీజేపీలో పోతున్నా అంటే ఏం జవాబు చెప్పాలి, ఎంతమందికి చెప్పాలి అనే దాని మీద ఇవాళ కూర్చోవడం జరిగింది. దీనికి మా మిత్రుడు ఎలక్షన్లో బిజీ ఉన్నా అన్న నేను తప్పనిసరిగా వస్తా, కానీ సాయంత్రం వస్తా. ఎందుకంటే నువ్వు పొద్దునంత ఏది మీడియా ఉంటుంది, జనం ఉంటుంది, నీకు నిమ్మరసం ఇస్తందుకు వచ్చిండు. అతనికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మేమందరం కూడా కాంగ్రెస్ వాళ్ళమే, కాంగ్రెస్లో పుట్టినాం, కాంగ్రెస్లో. తెలియని వారు మన రాష్ట్రంలో కాదు, ఉమ్మడి రాష్ట్రంలో కాదు, కర్ణాటకలో, తమిళనాడులో, ఢిల్లీలో, వివిధ రాష్ట్రాలలో వివిధ హోదాలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీలో కార్యదర్శిగా, ప్రధాన కార్యదర్శిగా, యువజన కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ, ఇలా అంచెలంచెలుగా పిసిసి అధ్యక్షుడిగా, ఈ రాష్ట్ర మంత్రిగా, ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా ఎన్నో సేవలు అందించినటువంటి మరి హనుమంతరావు గారి మీద సోషల్ మీడియాలో ప్రధానంగా నమస్తే తెలంగాణ పత్రిక అనేది జగమరిగిన సత్యం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీయే లోపాయకంగా ఒప్పందం పెట్టుకుంది. అదే మాటకే నేను చెప్పి బయటికి రావడం జరిగింది. నాతోనే స్వయంగా కేటీఆర్ గారు చెప్పడం జరిగింది, బీజేపీతో పొత్తు పెట్టుకుందాము అంటే సెక్యులర్ భావాలు, సెక్యులర్ సిద్ధాంతాలు నమ్మినామని మీరు చెప్పారు. మరి సెక్యులర్ అని ఎప్పుడు చెప్తారు? బీజేపీతో పొత్తు పెట్టుకుంటే సెక్యులర్ ఎలా అవుతుంది? మరి వాళ్ళ సిద్ధాంతం వేరే, వాళ్ళ ఐడియాలజీ వేరే. మరి మీరు ఇప్పటిదాకానేమో మేము సెక్యులర్ పార్టీ అని చెప్పుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మరి ఏం ముఖం పెట్టుకొని బీజేపీతో పొత్తు పెట్టుకుందాం అనుకుంటున్నారని అడిగాను.